విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తాళపత్రి నగరం నందు విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయడం జరిగింది. ఈ బంద్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నీటికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈరోజు బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా ఆ నీటి లీకేజీ ఎవరైతే పాల్పడ్డారో వాటిపైన చర్యలు తీసుకోవాలని, దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. అదేవిధంగా బీసీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి ఏవైతే మైనార్టీ ఆస్తులు ఉన్నాయో వాటికి 9 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి మెస్ బిల్లులను వెంటనే చెల్లించాలి, ఏదో మిస్ ఛార్జీలను పెంచాలి. అదేవిధంగా ఆస్తుల్లో ఉన్న ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్గా మేము కోరడం జరుగుతుంది. ఈరోజు యూనివర్సిటీలో వేల సంఖ్యలో ఈరోజు పోస్టులు ఖాళీ ఉన్నాయి, వాటిని వెంటనే భర్తీ చేయాలి. ఏదైతే ఈరోజు విద్యా సంస్థలు బంద్ ప్రకటించడం జరిగిందో, ఈరోజు తాళపత్రి నగరంలో అందరూ స్వచ్ఛందంగా బంద్కు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్గా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.